Good morning. Welcome our channel. Yes, Math with Triple 8. Daily practice questions today start. Square root of 64 plus square root x equal 12. Then x అంటే find out the x value మనం find out చేసుకోవాలా. Square root 64 square root. This is perfect square. Square root 64 root 8 8 ja 64. So టూ టర్మ్స్కి ఒక టర్మ్ అంటే దిస్ వాల్యూ ఈజ్ 8కి ఈక్వల్ అవుతుంది. సో 8 ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ 12. ఈ 8ను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. 12 మైనస్ 8 ఈక్వల్ టు 4. మనకు ఎక్స్ వాల్యూ కావాలి. సో బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. సో ఎక్స్ ఈక్వల్ టు 4 స్క్వేర్. 4 ఇంటూ 4 4 4 జా 16. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. Next, square root of 729 minus x square equal to 18. Then the value of x. This is 729. 9 తో చూద్దాం. 9 8 జా 72, 9 1 జా 9 9 జా 18 అంటే పర్ఫెక్ట్ క్యూబ్ 9 క్యూబ్ అవుతుంది. సో దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 729 ఈక్వల్ టు రూట్ 9 ఇంటూ 9 ఇంటూ ఇంకో అనదర్ 9 ప్లేస్లో 3 3 జా 9. ఇక్కడ ఏంటంటే మనకు టూ పేర్స్కు స్క్వేర్ రూట్లోంచి ఒక్క నెంబర్ సింగిల్ నెంబర్ అవుట్కి వస్తుంది. సో 9 3 జా 27. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 వచ్చేసి 27కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీరు 27 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 18. ఎక్స్ స్క్వేర్ను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ 18 లెఫ్ట్ సైడ్ తెస్తే మైనస్ 18 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ గో టు ట్రాన్స్ఫర్ రైట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 27 మైనస్ 8 ఈక్వల్ 9. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 9. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 9 ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే ఎక్స్ అనేది ప్లస్ 3 అయినా ఆర్ మైనస్ 3 అయినా కావచ్చు. కానీ ఇక్కడ మన ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనకు పాజిటివ్ నెంబరే ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ 28 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 343 బై ఎక్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మనం ఇక్కడ జస్ట్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 28 స్క్వేర్ రూట్ 343. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మన 7 4 జా 28. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ 343 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఇది 7 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్లేస్లో 7 క్యూబ్ రాద్దాం. రూట్ ఏ రూట్ బి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ బి అని మనము రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ 7 ఇంటూ 4ను 2 2 జా 4. దిస్ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఎప్పుడైనా స్క్వేర్ ఇక్కడ ఏం లేకుంటే స్క్వేర్ ఉన్నట్టు అంటే ఇక్కడ 2 పేర్స్కు ఒక నెంబర్ మనకు అవుట్కి వచ్చేస్తుంది. అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 పేర్స్కు ఒక నెంబర్. ఈ 2 2కు 1 2, ఈ పేర్కు 7 7 7 జా 49. 49 2 జా 98. సో ఎక్స్ స్క్వేర్ మనకు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7 7 జా 49 49 2 జా 98. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ 28 343. 7 4 జా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 98కి ఈక్వల్. సో ఫైండ్ అవుట్ ద ఎక్స్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్, square root of 1296 minus cube root 64 divided by 2 square equal to square root.
ఇక్కడ మనకు దిస్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి మనం 1216. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది మనకి. ఇక్కడ ఫస్ట్ ఇట్లా 2 పేర్స్ తీసుకుంటాం. ఇక్కడ 1's ప్లేస్లో 6 వచ్చింది అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 4 స్క్వేర్ ఈక్వల్ టు 60. అంటే ఇక్కడ మనకు 1's ప్లేస్లో 4 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ దిస్ చూసుకుంటే 12, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. అంటే ఇది 3 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది, 4 స్క్వేర్ కంటే తక్కువ ఉంది. సో ఇక్కడ 3 మనకు రావచ్చు, 3, 4, 3, 4. ఇప్పుడు ఏం దీని స్క్వేర్ రూట్ 1296కు 34 అయినా కావచ్చు, 36 అయినా కావచ్చు. కానీ ఏది అని నెక్స్ట్ 35 స్క్వేర్ చెక్ చేసుకున్నాం. 35 స్క్వేర్ 5 స్క్వేర్ 25. దీన్ని నెక్స్ట్ నెంబర్తో చేయాలి. 3, 4 జా 12, 1225 అవుతుంది 35 స్క్వేర్. కానీ మనకి ఇది ఈ వాల్యూ కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి సో స్క్వేర్ రూట్ 1296 అనేది 36కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్లేస్లో మనము 36 క్యూబ్ రూట్ 64ను 4 క్యూబ్ రాసుకో, డివైడెడ్ బై 2 స్క్వేర్, ఇక్కడ బ్రాకెట్ ఉంది మనకు, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యూబ్కు క్యాన్సిల్ అయిపోయింది. 36 మైనస్ 4 డివైడెడ్ బై 2 స్క్వేర్. 36 మైనస్ 4 32 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఈజ్ 4 స్క్వేర్. 4 8 జా 32. ఇక్కడ మనకు కనుక్కోవాలి ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది అనేది. మన స్క్వేర్ రూట్ 8 రావాలంటే ఇక్కడ రూట్లో కంపల్సరీ మనకి ఏముండాలి, 64 ఉండాలి. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏంటి ఉండాలి అంటే 64. ఆప్షన్ 1 ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.